చాలా తక్కువ కాలంలో బోలెడు సినిమాలు చేశారు. ఇప్పుడు కూడా సైమల్టేనియస్‌గా 'విశ్వ' గారి ఫ్యాక్టరీలోని సినిమా వస్తుందంటే అందరూ కొంచెం ఒక యాంటిసిపేషన్‌తో ఎదురు చూస్తారు. కారణం బికాస్ ఆఫ్ హిస్ ఇన్నోవేటివ్ ఐడియాస్. వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ 'విశ్వ' గారికి నచ్చుతాయి అనే దాని మీద ఇంకా మేము నాడి పట్టుకోలేకపోయాం. నాకు ఒక పాన్ వరల్డ్ మూవీస్ తీయాలన్నది స్ట్రాంగ్ ఇంటెన్షన్ అయితే ఉంది. పాతకాలం చెప్పేవారు కదా, ప్రొడ్యూసర్ వెళ్ళి డైరెక్ట్‌గా అన్నీ చూసి ఆచితూచి కాస్ట్యూమ్స్ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అని. అది కంట్రోల్ చేయాలి, కాస్ట్ కంట్రోల్ చేయాలి. కాస్ట్ కంట్రోల్‌కి. బట్ మీరు ఇప్పుడు యూ డోంట్ డూ దట్ విశ్వ గారు. అది ఇట్స్ టూ మచ్ ఆఫ్ ఏది ఎక్కువ రిస్క్ సార్ మీకు? టెక్నాలజీ అది కొట్టిన పిండి మీరు, ఒకవైపు సినిమా ప్రొడక్షన్. టెక్నాలజీ రిస్కే కాదు. అనతి కాలంలోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనగానే దేర్ ఇస్ అ బజ్. ఒకటి మీరు న్యూ ఏజ్ కొంచెం కొత్త కొత్త ఫిల్మ్ మేకర్స్కి అవకాశాలు ఇస్తారని ఒక ఫీలింగ్. రెండోది సరే పాత వాళ్ళకే ఇచ్చినా కొత్త రకం కథలు చెప్తారని ఒక ఎక్స్పెక్టేషన్. మిస్టర్ బచ్చన్ మీకు వర్కౌట్ అవ్వలేదు యాజ్ పర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆబ్వియస్లీ. ఎవ్రీథింగ్ యాజ్ ఎ లెసన్. టెల్ us about Raja Sab sir. We are all waiting to hear more. మీకు అక్టోబర్ నుంచి విల్ స్టార్ట్ సేయింగ్ ద మెటీరియల్ అబౌట్ ద మూవీ. అంటే ఆస్పైరింగ్ స్టోరీ టెల్లర్ వచ్చి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నారా న్యూ కమర్స్ వస్తే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మంచి స్క్రిప్ట్ ఉంటే అవకాశాలు ఇస్తారా? ఇట్స్ నాట్ ఎ ఈజీ గేట్ టు ఎంటర్. చాలా మంది అప్సెట్ అవ్వచ్చు. యూ హ్యావ్ అంటే మీడియాలో మీ ప్రవేశం ఉంది అయితే. నేను చెప్పకపోవడం బెటర్ దాని గురించి. కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ డిఫరెంట్ సెట్టింగ్, యుఎస్లో ఒక కంఫర్టబుల్ కాంట్రవర్సీ ఫ్రీ సరౌండింగ్స్ నుంచి ఇక్కడ ఇండస్ట్రీలో వచ్చి పడ్డాం. ఎవడో మెసేజ్ పెడుతుంటారు. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. టెక్నాలజీ రంగం ఒకవైపు, సినిమా రంగం, రెండు ఒకదానికి సంబంధం ఉండదు, కానీ రెండిట్లో తన పాగా వేసి ప్రూవ్ చేసుకుని అనతి కాలంలోనే ఇన్నోవేటర్ అని ఒక బిరుదు తెచ్చుకున్నారు. అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ టెక్నాలజీ క్రియేటివ్ ఇన్నోవేటర్ టీజీ విశ్వప్రసాద్ గారు. అండ్ చాలా తక్కువ కాలంలో బోలెడు సినిమాలు చేశారు. ఇప్పుడు కూడా సైమల్టేనియస్గా 'విశ్వ' గారి ఫ్యాక్టరీలోని సినిమా వస్తుందంటే అందరూ కొంచెం ఒక యాంటిసిపేషన్తో ఎదురు చూస్తారు. కారణం బికాస్ ఆఫ్ హిస్ ఇన్నోవేటివ్ ఐడియాస్. లెట్స్ స్పీక్ విత్ హిమ్ అబౌట్ హిస్ జర్నీ. విశ్వ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండి. హలో అండి. హౌ ఆర్ యూ? గుడ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఇక్కడ యూర్ షట్లింగ్ బిట్వీన్ యూఎస్ అండ్ ఇండియానా? ఇక్కడే ఉంటున్నారా? ఈ మధ్యలో కొంచెం ఇండియాలోనే ఎక్కువ ఉంటున్నాను ఈ మధ్య. చాలా అఫ్ కోర్స్ మీ గురించి ఆల్రెడీ కొంత ఆడియన్స్కి తెలుసు, మాకు తెలుసు. మీరు యూ కేమ్ ఇన్ హౌ యూ కేమ్ ఇన్ టు సినిమా అండ్ ఆల్ దట్ అని. బట్ వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ 'విశ్వ' గారికి నచ్చుతాయి అనే దాని మీద ఇంకా మేము నాడి పట్టుకోలేకపోయాం. ఏంటంటే మీకు నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పినాను. ఫస్ట్లో అంటే నాకు నచ్చిన స్టోరీలు అనే దానికన్నా నాకు అవైలబుల్ స్టోరీస్ ఏమి అనేది ఉంటుంది అంతేనా? ఫస్ట్. అంటే ఫర్ ఎనీబడి, అన్లెస్ నేనే డైరెక్టర్ అనుకుంటే నాకు నచ్చిన స్టోరీని పట్టుకొని హౌ ఐ కెన్ మేక్ ఇట్ అన్నది వస్తుంది. నాకు ఒక పాన్ వరల్డ్ మూవీస్ తీయాలన్నది స్ట్రాంగ్ ఇంటెన్షన్ అయితే ఉంది. ఆ ప్లాన్ ఉంది, ఎగ్జిక్యూషన్ ప్లాన్ కూడా ఉంది. దానికి వెళ్ళాలంటే ఐ నీడ్ టు బిల్డ్ బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. అవును అవును. సో ఆ బిల్డింగ్ బ్లాక్స్లో నాకు ఐ నీడ్ టు గెట్ ఏ ఎస్టాబ్లిష్డ్ మార్కెట్ ఇన్ సర్టెన్ మార్కెట్స్. అవును, కరెక్ట్. హాలీవుడ్ బ్యారియర్ ఈజ్ 100 times హైయర్ దెన్ టాలీవుడ్. ఒకప్పుడు బాలీవుడ్ బ్యారియర్ ఈజ్ 10 times హైయర్ దెన్ టాలీవుడ్ ఉండేది. బట్ ఇప్పుడు అది కొంచెం అక్కడ డిస్టర్బెన్సెస్ అయ్యి మనకి ఇట్ ఈస్ వేర్ గెటింగ్ ఈజియర్ యాక్సెస్. ఈ రెండు మార్కెట్లో ఒక సైజ్ వస్తే కానీ వీ కెనాట్ గో ఇన్ లార్జర్ గ్లోబల్ మార్కెట్. సో నా టార్గెట్ ఆల్వేస్ టు డూ ఏ గ్లోబల్ మూవీస్ అన్నది. వాటికి కావాల్సిన కాన్సెప్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేస్తున్నాను. ఈ మధ్యలో ఐఎమ్ ఆల్సో డూయింగ్ ఆల్ ద రెగ్యులర్ కమర్షియల్ మూవీస్. రైట్ రైట్ రైట్. సో ఇనిషియల్గా వీ హ్యాడ్ ఎ గుడ్ ఫ్లో. అంటే ఫస్ట్ 15-20లో వీ హ్యాడ్ ఎ స్మూత్ రైడ్. అవును. దెన్ వీ సా సమ్ డిస్టర్బెన్సెస్. అంటే అది డెఫినెట్గా ఆనెస్ట్గా క్వాలిటీ బికమ్ ఏ ఇష్యూ. అవును అవును. సో దెన్ కాస్ట్ కంట్రోల్ వాజ్ అనదర్ ఇష్యూ విచ్ ఈస్ నాట్ ఓపెన్ టు పబ్లిక్. సార్, వాట్ యూ మీన్ బై క్వాలిటీ? ఫర్ ఎగ్జాంపుల్, మీరు తీయడం మంచిగానే తీస్తాం అనుకుంటారు, ఎక్కడో అది క్లిక్ కాకపోవచ్చు,
బట్ హౌ డు యూ కంట్రోల్ క్వాలిటీ యాజ్ అ ప్రొడ్యూసర్? మీకు ప్రొడక్షన్ క్వాలిటీలో మేము డ్రాప్ కాంప్రమైజ్ అవుట్ లేదు, బికాస్ దట్ ఈస్ డ్రివెన్ బై మనీ. అంతే. బట్ కంటెంట్ క్వాలిటీ, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వడానికి వాట్ ఈజ్ అవర్ యూఎస్పీ ఇన్ ద మూవీ అన్నది స్ట్రాంగ్గా చూపెట్టలేకపోయినాం. రైట్. అంటే నా దగ్గర ఒక 4-5 హోల్డ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, రిలీజ్ కాకుండా హోల్డ్ చేసింది. అంటే అవునా? వేర్ వీ నో ద క్వాలిటీ ఈస్ నాట్ గ్రేట్, దాన్ని మేము వీఆర్ రిలీజింగ్ ఇన్ యూట్యూబ్. యూట్యూబ్, we're not even attempting to release it to theater. ఓటీటీ కూడా లేదు. అంటే వాటిలో మరి తీసేసేవి. ఓటీటీలో కూడా చేయలేనివి Right. యూట్యూబ్లోకి వెళ్ళిపోతాయి. అండ్ యూ ప్రాబ్లీ ఓటీటీ చేయగలిగింది ఓటీటీలో చేస్తాం. ఓకే ఓకే సో అది వాట్ వి డిడ్ ఇన్ కోవిడ్ పీరియడ్, అంటే నాట్ నో. లాస్ట్ ఇయర్ చేసిన వాటిలో ఒక 2 వినో అది ఒక గ్రాండియర్ మూవీస్గా చేసాం, కానీ దానిలో క్వాలిటీ లేదు. ఒక మూవీ ఇస్ అ గుడ్ హిట్, బ్లాక్ బస్టర్ స్టేటస్ తెచ్చుకునే ఆపర్చునిటీ పోగొట్టుకున్నాం. అంటే ప్యూర్లీ విత్ అవర్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఆన్ కంటెంట్ క్వాలిటీ, నాట్ ప్రొడక్షన్ క్వాలిటీ. విచ్ ఫిల్మ్ చెప్పగలుగుతారా అంటే స్పెసిఫికలీ? నేను చాలాసార్లు చెప్పినాను. అంటే ఇప్పుడు బేసిక్గా మేము రామబాణం చేసినాము. అవును. దానిలో వాట్ ఈస్ అంటే సినిమా ఈజ్ గుడ్ ఆన్ నెట్ఫ్లిక్స్, బట్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ థియేట్రికల్ ఆడియన్స్ టు బి పుల్డ్. అవునవునవును అవును. ఎందుకంటే దానిలో దర్ ఇస్ నథింగ్ న్యూ ఇన్ ద మూవీ. అంటే దాన్ని యూఎస్పీ వచ్చేసి ఒక కరెక్ట్. ఫుడ్ క్వాలిటీని కేర్ చేసే ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఒక అగ్రెసివ్ పర్సన్ విల్ గో అవుట్ చిన్నదైపోయింది ఐడియా. అండ్ బ్యాక్ రావడానికి ఇది ఐడియా ఉన్నా పర్లేదు. ఇట్ షుడ్ హావ్ బీన్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇప్పుడు శ్రీవాస్ అండ్ గోపీచంద్ అన్నప్పుడు దర్ ఇస్ ఎక్స్పెక్టేషన్, లక్ష్యం లాక్యం అవును. అండ్ ఈ సినిమా దర్ ఇస్ ఎక్స్పెక్టేషన్. అంటే యూఆర్ లుకింగ్ అట్ ఎంటర్టైనింగ్ యాక్షన్ మూవీ. అవును. దానిలో ఎంటర్టైన్మెంట్ బాగా తగ్గిపోయింది. సో ఇఫ్ ద ఎక్స్పెక్టేషన్ ఇస్ నాట్, ఆర్ యూ నీడ్ టు కమ్ విత్ సంథింగ్ వెరీ స్ట్రాంగ్ పాయింట్. అవును అవును. సో మీ దృష్టిలో మీ హైయెస్ట్ పాయింట్ ఏది? కార్తికేయనా? ఫస్ట్ హైయెస్ట్ ఇస్ గూఢచారి అండి. గూఢచారి. అవును, చాలా బాగుంది, నేను చూసాను. ఇట్ వాజ్ అ వెరీ వెల్ మేడ్ మూవీ. అండ్ బట్ అవర్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ బిలీవింగ్ ఇన్ ద కాన్సెప్ట్ అండ్ టేకింగ్ ఇట్ ఓవర్. అంతే, అంతకు మించి ఏమి. అంటే దట్స్ ఆల్ డ్రివెన్ బై శేష్. అంటే సినిమాని బిలీవ్ చేసినాము, వీ ప్రొవైడెడ్ వాట్ ఈస్ నీడెడ్. యాజ్ ఎ ప్రొడక్షన్ వి డిడ్, యాజ్ ఎ కాంటెంట్ ఈ డిడ్. ఓబేబీతో ఇట్ కంటిన్యూడ్ అగైన్. ఓబేబీలో అదర్ దెన్ ప్రొవైడింగ్ ద ప్రొడక్షన్, అంటే జనరల్గా ప్రొడ్యూసర్ రోల్ అంతే ఉండొచ్చు అనుకోవచ్చు కూడా. ఇదివరకు అలా కాదు సార్, పాతకాలం చెప్పేవారు కదా, ప్రొడ్యూసర్ వెళ్ళి డైరెక్ట్ గా అన్ని చూసి ఆచితూచి కాస్ట్యూమ్స్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ ఇన్వాల్వ్డ్ అని. అది కంట్రోల్ చేయాలి, కాస్ట్ కంట్రోల్ చేయాలి, కాస్ట్ కంట్రోల్ కి. బట్ మీరు ఇప్పుడు యూ డోంట్ డూ దట్ విశ్వ గారు. అది దిస్ టూ మచ్ ఆఫ్ లోడ్ టెక్నాలజీ అవైలబుల్ అండ్ సొల్యూషన్స్ అవైలబుల్. మనం అక్కడ వెళ్ళి ఎందుకు కూర్చోాలండి? అదేలే అంటే వాట్ ఎవర్. బట్ ఫోన్ యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్. అంటే ఆర్ట్ చేయాల్సింది అంటే అది చేయడానికి ప్రొడ్యూసర్స్ ఫీల్డ్లో ఉండాల్సిన పని. అదే. బట్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి డూ వీ ఓన్లీ ప్రొవైడ్ ప్రొడక్షన్ ఫెసిలిటీసా, డూ వీ ఆల్సో నీడ్ టు కంట్రోల్ కాంటెంట్ అన్నప్పుడు ద కరెంట్ నీడ్ ఈస్ యూ నీడ్ గెట్ ఇన్ ద కాంటెంట్. ఇట్స్ ఎ క్రియేటివ్ టీమ్స్ జాబ్, బట్ యూ నీడ్ టు మేక్ షూర్ టీమ్స్ ఆర్ ఇన్ ప్లేస్ కరెక్ట్లీ అండ్ ఎండ్ ఇంపాక్ట్ ప్రొడ్యూసర్కి వస్తుంది. అవును, కరెక్ట్. అంతే, బిగినింగ్ లో పెట్టారు, ఎండ్ ఇంపాక్ట్ మీకు వస్తుంది బేసికలీ. అంటే మంచి అయినా చెడైనా మీరే తీసుకోవాలి ఫైనలీ. అంటే it impacts us or it impacts the exhibitor to distributor or our consumer who could be OTT or satellite. ఇంపాక్ట్ వాళ్ళకే కదా. సో ఏది ఎక్కువ రిస్క్ సార్ మీకు? టెక్నాలజీ అది కొట్టిన పిండి మీరు, ఒకవైపు సినిమా ప్రొడక్షన్. టెక్నాలజీ రిస్కే కాదండి, అది ఉంది కాబట్టి ఇది చేయగలుగుతుంది. అంతే, అది ఉంది కాబట్టి దట్ ఈస్ మై అంతేనా ఫౌండేషన్ సపోర్ట్. ఇది అంటే ఐఎమ్ క్లియర్లీ సీయింగ్ ఏ ఫ్యూచర్ ఇన్ దిస్. అంటే సీయింగ్ ఏ ఫ్యూచర్ ఇన్ దిస్. అంటే నేను ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ ఎ ట్రాన్సాక్షన్ మూవీ బై మూవీ. అంటే ఐఎమ్ లుకింగ్ అట్ బిల్డింగ్ an empire, ఎంటర్ప్రైజ్ వాల్యూ ఇన్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే అనతి కాలంలోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనగానే దేర్ ఇస్ అ బజ్. ఒకటి మీరు న్యూ ఏజ్ కొంచెం కొత్త కొత్త ఫిల్మ్ మేకర్స్కి అవకాశాలు ఇస్తారని ఒక ఫీలింగ్. రెండోది సరే పాత వాళ్ళకే ఇచ్చినా కొత్త రకం కథలు చెప్తారని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే. అది ఒక్కటి మిస్ అయినాము ఇప్పుడు. అంటే కొత్త రకం కథలా? ఒక 1 year మిస్ అయినాము, బట్ యు విల్ సీ us getting back. అంతే. యా. సో సైమల్టేనియస్ ప్రొడక్షన్స్ ఉన్నప్పుడు దెన్ అంటే హౌ డు యూ మేనేజ్ యువర్ టైమింగ్?
నేను పర్సనల్‌గా చేయాల్సింది చేయాలి. ఏమి ఉండదండి. అంటే ఇట్స్ టీమ్. సేమ్ అంటే ఇట్స్ టీమ్. ఎంతమంది ఉన్నారు సార్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో? అంటే ఫిక్స్‌డ్‌గా ఒక 300, 400 ఉంటారు. వావ్! వేరియబుల్‌గా ఒక 500 ప్లస్ ఉంటారు. సో, అంటే వీళ్ళందరూ ఓన్లీ ఆన్ ద ప్రొడక్షన్ ఎండ్. దే ఆర్ ఆల్ హ్యాండ్లింగ్ వేరియస్ ప్రాజెక్ట్స్ అండ్ ఫిక్స్‌డ్ ఈజ్ టు క్రియేట్ ద కంటెంట్. అంతే. అది వీఎఫ్ఎక్స్ టీమ్ ఉండొచ్చు, లేదంటే రైటింగ్ టీమ్ ఉండొచ్చు, హ్మ్. కాన్సెప్ట్ టీమ్స్ ఉండొచ్చు. హ్మ్. వేరియబుల్ వచ్చేసి ఎవ్రీ మూవీ ఇలా 40, 50 టీమ్ డెడికేటెడ్ ఫర్ ద మూవీ. దెన్ ఆన్ ఎవ్రీ డే దేర్ కుడ్ బి ఫ్యూ హండ్రెడ్స్. హ్మ్. సో, అలా అంతే కదా! తీసుకుంటే ద వర్క్ ఫోర్స్ కెన్ గో అప్ టు 5,000, 10,000 కూడా. హ్మ్. హ్మ్. దే ఆర్ అదే. ఆన్ ద డే ఆర్ ఆన్ ద షెడ్యూల్ ఆర్ ఆన్ ద హ్మ్. కంప్లీట్ మూవీ. సో ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' మీకు వర్కౌట్ అవ్వలేదు. యాస్ పర్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆబ్వియస్‌లీ. డెఫినెట్‌గా అంటే వి డిడ్ంట్ గెట్ వాట్ వి అంటే మనం మౌంట్ చేసినప్పుడు అనుకున్న ఇది రాలేదు. రాలేదు. ఎలా తీసుకుంటారు సార్? ఒకసారి మనం అనుకున్నది వర్కౌట్ కాలేదంటే మీరు ఈజీ గోయింగా? నెక్స్ట్ టైమ్ ఐల్ బీ కేర్‌ఫుల్ అనుకుంటారా? లేకపోతే యూ విల్ టాక్ టు యువర్ టీమ్ మెంటర్ దెమ్ ఇంటూ ఎలా హౌ డు యూ డీల్ విత్ అంటే మెంటరింగ్ కాదు. అంటే ఎవ్రీథింగ్ యాజ్ ఎ లెసన్. లెసన్ అంతే. మీకు 'రామవనం' వాజ్ ఎ లెసన్ వేర్ వి డిడ్ంట్ కంట్రోల్ ద ఇంటెండెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నది ఉంది. హ్మ్. సో, హ్మ్. దాని మీద బట్ లెవెల్ ఆఫ్ ఎంపవర్‌మెంట్ ఉంటుందండి. అంటే యూ కెనాట్ కంట్రోల్ ఎవ్రీథింగ్. హ్మ్. హ్మ్. సో, ఆ లెవెల్ ఆఫ్ ఎంపవర్‌మెంట్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలన్నది ఈస్ ఎ లెర్నింగ్. హ్మ్. హ్మ్. అంటే యూ కెనాట్ గెట్ ఇంటు దేర్ షూస్. అంటే డైరెక్టర్ షూస్‌లోకి మనం వెళ్ళలేము. కరెక్ట్. బట్ బిఫోర్ డైరెక్టర్‌కి ఫుల్లీ ఎంపవర్ చేసే ముందు వాట్ వి నీడ్ టు డూ అన్నది ఉన్నది. అక్కడ వి హావ్ టు టేక్ కేర్. హ్మ్. హ్మ్. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్. 'చిరంజీవి' గారి సినిమా వచ్చినప్పుడు పక్క ఊరికెళ్ళి కూడా చూసిన సందర్భాలున్నాయి ఓ టైంలో అని. అవునండి. సో, మీరు యాక్చువల్లీ 'విశ్వ' గారి సినిమా చూడాలంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు మీ అటెన్షన్‌ని బాగా పట్టుకుని వావ్! ఇలాంటి సినిమా నేను కూడా తీయాలి అనే మూవీస్ ఏంటి సార్? ఈ మధ్య కాలంలో వచ్చిన ఫిల్మ్స్. అంటే ఇలాంటి సినిమా తీయాలన్న దీనిలో అంటే నేను ఐ ఎంజాయ్ మూవీస్. అంటే నేను ఐ విల్ సీ ఆల్ జోనర్స్, ఆల్ యాక్టర్స్ హ్మ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్. హ్మ్. ఐ టేక్ ద మూవీ యాజ్ ఇట్ ఈస్ అనమాట. హ్మ్. కొందరికి నచ్చదు కానీ నేను ఐ లుక్ ఫర్ హ్మ్. హౌ ఐ గెట్ ఎంటర్‌టైన్ ఫర్ దట్ పీరియడ్ అనేది. ఇప్పుడు అంటే నేను ఇండస్ట్రీలో వచ్చినాక కాదు. హ్మ్. ఇట్స్ దేర్ ఫర్ అంటే నాకు 10, 11 ఇయర్స్ ఉన్న ఏజ్ టైం నుంచి ఇప్పటి దాకా ఐ కీప్ వాచింగ్. హ్మ్. 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 అలా ఒకటి నేనేం చేయగలను అంతే ఆలోచిస్తాను నేను. అంటే హ్మ్. హౌ టు డూ సంథింగ్ బియాండ్ అన్న దీనిలో ఎప్పుడు వెళ్ళను. అంతే. అంటే ఇప్పుడు పీపుల్ ఆర్ టాకింగ్ ఆఫ్ 1000 క్రోర్ 500,00,00,000 అలా ఒక నార్మ్ అయిపోయింది. పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ అన్నప్పుడు. సో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి మీరు ఫ్యూచర్ ఆలోచించినప్పుడు ఆ థాట్ వస్తుందా మీకు దట్ సమ్ టైమ్ నేను కూడా ఇలాంటి ఒక మెగా బ్లాక్ బస్టర్ తీస్తాను ఇన్ సో మెనీ పాన్ ఇండియా ఫిల్మ్ పాన్ ఇండియా కదండీ. ఐఎమ్ లుకింగ్ గ్లోబల్ అట్ పాన్ గ్లోబల్ మూవీస్. అలాంటి అవును కాన్సెప్ట్స్ చేస్తున్నారు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తాం. అది వస్తుంది. ఆ! థీస్ ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వి ఆర్ డూయింగ్ యాస్ మూవీస్ టుడే. హ్మ్. 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 అంటే కరెక్ట్. వేర్ వీ కెన్ సే అవర్ ప్రొడక్షన్ క్రియేటెడ్ దీస్ కాన్సెప్ట్స్ అండి. హ్మ్. మీకు ఇందాక చెప్పిన 200 ఆర్ వర్కింగ్ ఆన్ దోస్ అనమాట. అదే. ఆన్ కాన్సెప్ట్స్ అండ్ ఇది. కాన్సెప్ట్స్ అండ్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ దెమ్. హ్మ్. హ్మ్. సో, యాహ్! డెఫినెట్‌గా వి ఆర్ ఎయిమింగ్ లాట్ మోర్ థాన్ 1000 క్రోర్స్ అనే టర్నోవర్ ఆన్ దోస్ మూవీస్. హ్మ్. ఇప్పుడు మేము చేసే దానిలో వన్ మూవీ దట్ కెన్ గెట్ దేర్ ఈస్ 'రాజా సాబ్.' అవును. రైట్. ఎవ్రీబడీ ఈస్ వెయిటింగ్ ఫర్ యెస్. యాహ్! 'రాజా సాబ్.' కొన్ని స్క్రిప్ట్‌లు, కొన్ని కాన్సెప్ట్స్ యాక్చువల్లీ తీసాక కూడా మీరు స్క్రాప్ చేసేసే ప్రాజెక్ట్స్ అంటే యూట్యూబ్‌లో రిలీజ్ కూడా కాకుండా జస్ట్ దాన్ని పక్కన పడేసే ప్రాజెక్ట్స్. మీతో వర్క్ చేసిన వాళ్ళు అప్పుడప్పుడు నొచ్చుకుంటూ ఉంటారు ఈ విషయమై అనొక ఇస్ దట్ నార్మల్? అంటే మనం డబ్బులు పెట్టి సినిమా తీసినాక రిలీజ్ చేయకూడదని ఎందుకు అనుకుంటాను. అదే ఉన్నారంటే అన్‌లెస్ దేర్ ఈస్ సంథింగ్. అదే కరెక్ట్. సో, అలాగా యూ ఆర్ వెరీ కాన్షియస్